సారీ గైస్, యాక్చువల్‌గా నేను లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నా. కానీ నా ఎడిటింగ్ స్టైల్ అయితే పూర్తిగా మారుద్దాం అనుకున్నా. అందుకే కేవలం ఒక 20 మినిట్స్ వీడియో మాత్రమే చేస్తున్నా. నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది. ఎందుకంటే నా ఎడిటింగ్ స్టైల్ పూర్తిగా అయితే నేను మార్చబోతున్నా నెక్స్ట్ వీడియోలో. ఇక ఇటు మన రాజైతే వచ్చేసి ఈ బాస్ స్ట్రెస్ ఎంత ధైర్యం అంటే మీరు నాకే ద్రోహం చేస్తారు. నా పైన తిరుగుబాటు చేసి నా స్థానాన్ని మీరు దక్కించుకోవాలని చూస్తున్నారా? ఇక ఇప్పుడు ఇక్కడ మీ అందరిని అయితే నేను చంపేస్తాను. ఇక్కడ ఉన్న మండలి పెద్దలతో సహా అందరిని చంపేస్తాను. మళ్ళీ నేను కొత్త కల్టీ సృష్టిస్తాను. దానికి కూడా కొత్త నియమాలు అయితే పెట్టుకుంటాను. ఇక మన గ్రేట్ గైడ్‌ని అయితే చేసి ప్రభు అసలు మీ ఉద్దేశ్యం ఏంటి? ఇదంతా మేము మీ మంచి కోసమే చేస్తున్నాం. మీ మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. కాబట్టి ఇదంతా మేము మీ మంచి కోసమే చేస్తున్నామని అంటాడు. కానీ మన చియాన్ అయితే వచ్చేసి నువ్వేం చెప్పొద్దు. నువ్వేం చెప్పినా సరే అతను వినే పరిస్థితిలో ఏమాత్రం లేడు అని అంటాడు. ఇక మన గ్రేట్ గైడ్‌ని ఆలోచిస్తూ ఇదంతా మేము జజియాంగ్‌కి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాతే మొదలైంది. నిజానికి మేము జజియాంగ్‌కి వెళ్ళినప్పుడు రాజు అక్కడున్న సిక్స్ ప్లేన్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ చెందిన ఒక వ్యక్తితో పోరాడాడు. అతనితో పోరాడినప్పుడు ఇతనికి అంతర్గత గాయాలైతే ఏర్పడ్డాయి. కానీ ఇది దానివల్ల వచ్చిందని నేను ఏమాత్రం భావించట్లేదు. ఎందుకంటే రాజు డెమోనిక్ రివర్సల్ టెక్నిక్‌ని అయితే ఒకసారి యూజ్ చేశాడు. ఇది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి మన గ్రేట్ గైడ్‌ని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన రాజు మన చియాన్ వైపు చూసి చాలా కోపంగా ఇదంతా నీ వల్లే జరిగింది. కాబట్టి నేను చంపేస్తాను. నువ్వు మొత్తానికి నా చేతిలో ఓడిపోతావని అంటాడు. ఇక అదంతా విన్న మన చియాన్ అయితే వచ్చేసి సరే మీరు నాతో యుద్ధం చేయాలనుకుంటున్నారని నాకు బాగా అర్థమైంది. కానీ యుద్ధంలో పాల్గొనక ముందే ఓడిపోయానని ఏమాత్రం డిక్లేర్ చేయొద్దు. మీరందరూ కొంచెం దూరంగా జరగండి అని చెప్పేసి అంటాడు అక్కడున్న వాళ్ళందరితో. ఇక ఇటువైపు మన చియాన్ అయితే వచ్చేసి రాజుతో యుద్ధం చేయడానికైతే సిద్ధమవుతాడు. ఇక మనోడు మీద ఆ స్కార్ఫ్ అయితే తీసేసి మనోడు చాలా దూరంగా అయితే విసిరేస్తాడు. ఇక ఇటువైపు మన నాలుగో మండలి పెద్ద అదేవిధంగా మిగతా మండలి పెద్దలైతే వచ్చేసి ఇప్పుడు అతను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అతను తలబడిపోయేది రాజుతో. కానీ ఇది ఖచ్చితంగా చెప్పలేము. ఇది ఎటువైపు ముగుస్తుందో ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే రాజు ఇప్పుడు రివర్సల్ బెట్ టెక్నిక్‌ని అయితే యూజ్ చేస్తున్నాడు. అతని బలం రెండింతలు అయితే పెరుగుతుంది. ఇప్పుడున్న స్వర్గపు దయల రాజు వారసుడు నిజంగా రాజును ఓడించగలరా అని చెప్పేసి అక్కడున్న వాళ్ళైతే వచ్చేసి మన చియాన్ చూస్తూ ఆతృతగా ఫైట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇకప్పుడు ఒకసారిగా మన రాజు అయితే వచ్చి తన కీ శక్తిని ఉపయోగించి మన చివన్ పైన అయితే అటాక్ చేస్తాడు. మన చివన్ దాన్ని అయితే బ్లాక్ చేస్తాడు తన స్వాడ్ అడ్డు పెట్టేసి. ఇక మన చివన్ అయితే వచ్చేసి వాడు చేసిన అటాక్ని ఆపడానికి చాలా వరకు అయితే ట్రై చేస్తూ ఉంటాడు. మనోడు తన పూర్తి శక్తిని అయితే ఉపయోగించడానికి అయితే నిర్ణయించుకుంటాడు. ఇటువైపు పక్కన మండలి పెద్దలు అయితే వచ్చేసి ఒకసారిగా ఆశ్చర్యపోతారు. ఏంటి అతని కీ శక్తితో అంత పెద్ద దాడి చేశారు, ఏమాత్రం నమ్మలేకపోతున్నాము. ఇక ఇటువైపు మన చివన్ అయితే వచ్చేసి ఒకవేళ నా చేతిలో హెల్లీ డీమన్స్ వాళ్ళు లేకపోయింటే ఖచ్చితంగా ఆ అటాక్ ఖచ్చితంగా నా ప్రాణాలు అయితే తీసేసేది. కాబట్టి రాజు తన పూర్తి శక్తితో పోరాడాలని నిర్ణయించుకున్నాడు. ఇక నాకు వేరే మార్గం లేదు. నా స్కిల్స్ హైడ్ చేసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వెనకడిగేసేది ఏమాత్రం లేదు. ఖచ్చితంగా నేను కూడా నా పూర్తి శక్తితో పోరాడాలని చెప్పేసి మంచివన్ అనుకుంటాడు. ఇక ఇటు మంచివన్ అలాగే మన రాజు అయితే ఒకరితో ఒకరు భీకరంగా అయితే ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇక మంచివన్ తన స్వాడ్లోని పూర్తి శక్తిని అయితే రిలీజ్ చేస్తాడు. దాన్ని చూసి అక్కడ మూడో మండలి పెద్ద అయితే వచ్చేసి ఏంటి అతని స్వాడ్లో ఉన్న శక్తితో మొత్తాన్ని రాజు అయితే బంధించాలనుకుంటున్నాడా? నేను గతంలో చూసిన వైస్రాడ్ నిజంగా ఇతనేనా అని చెప్పేసి అక్కడున్న వాళ్ళైతే ఆశ్చర్యపోతారు. ఇక ఇటువైపు మన రాజు మన చియాన్‌తో పోరాడుతూ నిజంగా వీడింత బలంగా ఉన్నాడా? ఏమాత్రం ఊహించలేకపోతాను. ఈ స్వాడ్ వల్ల వీడికి బలం వచ్చిందా? లేదంటే స్వాడ్‌కి వీని బలం వస్తుందో నాకేం అర్థం కావట్లేదు. వాడు స్వాడ్‌లో ఉన్న శక్తి మొత్తం రిలీజ్ చేసి నన్ను బంధించాలని భావిస్తున్నాడు. అది అసలు ఏమాత్రం జరగదని చెప్పేసి మనోడు తనపై అయితే అటాక్ చేస్తాడు. ఆ అటాక్‌ని మన చియాన్ తన స్వాడ్ అడ్డం పెట్టి బ్లాక్ చేస్తాడు. ఇక మన రాజు తన కీ శక్తితో మళ్ళీ మన చియాన్ పైన అయితే అటాక్ చేద్దామని అనుకుంటాడు. ఇక మనోడు వచ్చి యూజ్ చేసే టెక్నిక్ హెల్లీ డిమోనిక్ స్వాట్ టెక్నిక్ అయితే యూజ్ చేసి మన చివన్ పైన అయితే అటాక్ చేస్తుంది. అది నేరుగా మన చివన్ వైపు చాలా వేగంగా వస్తూ ఉంటుంది. దాన్ని చూస్తే మన చివన్ చూసి ఇది ఇంత వేగంగా వస్తుంది. ఇది నేను అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్‌గా ఉంది. దీన్ని ఎలాగోలా బ్లాక్ చేయాలని చెప్పేసి మనం తన బ్లాక్ స్వాట్ తీసుకొని దాన్ని అయితే బ్లాక్ చేస్తాడు. ఇక మన రాజు చేసిన అటాక్‌ని మన చివన్ చాలా ఈజీగా తన స్వాట్ అయితే బ్లాక్ చేస్తాడు. దాన్ని చూసి మన రాజు కూడా షాక్ అవుతాడు. పర్లేదే నేను చేసిన అటాక్‌ని నువ్వు బ్లాక్ చేసావు. కానీ ఇక్కడ నీకన్నా శక్తివంతుడు నేనే అని మన రాజు అయితే అంటాడు. ఇక అప్పుడే మన చివన్ తన బ్లాక్ స్వాట్‌తో అయితే మన రాజు పైన అయితే అటాక్ చేస్తాడు. ఇకప్పుడు మన రాజు తన స్వాట్ తీసుకొని ఆ అటాక్‌ని అయితే ఆపడానికి అయితే ప్రయత్నిస్తాడు. అసలు ఈ భాష ఆ టెక్నిక్ ఎలా నేర్చుకున్నాడు? ఇది నేను చూసిన పుస్తకాల్లో మాత్రమే చదివాను. దాన్ని నేను కూడా నేర్చుకోలేకపోయాను ఆ టెక్నిక్. కానీ ఈ భాషగాడు ఎలా దాన్ని నేర్చుకున్నాడు? ఇక మన రాజైతే వచ్చేసి నేను ఇవి నిజంగా చాలా తక్కువ అంచనా వేశాను. నేను ఎందుకంటే కేవలం అలాంటి టెక్నిక్ పుస్తకాల్లో మాత్రమే చదివాను. కానీ వీడు వాటిని ఫుల్‌ఫిల్‌గా నేర్చుకొని నా మీదే ప్రయోగిస్తున్నాడు. ఇక అప్పుడే మన రాజు తన అంతర్గత శక్తితో వాడి వాళ్ళ సైన్యం దగ్గర ఉన్న ప్రతి ఒక్క స్వాట్స్‌ని చాలా వరకు మనోడు అంతర్గత శక్తితో మనోని దగ్గరికైతే లాగేసుకుంటాడు. ఇక మన రాజు తన అంతర్గత శక్తిని యూజ్ చేసి అక్కడున్న స్వాట్స్‌ని లాగేసుకొని మనోడు రక్షణగా పెట్టుకుంటాడు. చూస్తుంటే నీకు నాకు ఒకే ఉద్దేశ్యం అయితే ఉన్నట్టుంది. ఇక్కడి నుంచి ఈ యుద్ధం ముగిసిపోయిన తర్వాత కేవలం ఒక్కడు మాత్రమే ప్రాణాలతో బయటపడతాడు. ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నా ఉద్దేశం నీ ఉద్దేశం కలవటం ఏంటి? ఇక అప్పుడే మంచివాడు చాలా గట్టిగా బాంగ్ అని చెప్పేసి చాలా గట్టిగా అయితే అరుస్తాడు. ఇక ఇటువైపు మన బాంగ్ అయితే వచ్చేసి ఇంతకుముందు నాది నిజంగా లేడీ అనుకున్నా. కానీ మన బాంగ్ అయితే వచ్చేసి మన లేడీ గెటప్ వేసుకొని అక్కడికైతే వచ్చి ఉంటారు రహస్యంగా. ఇక అప్పుడే మన బాంగ్ అయితే వచ్చేసి నా లీచ్ ఇదో మీ బ్లేడ్ తీసుకోండి అని చెప్పేసి మన చియాన్ వైపు దాన్ని చాలా వేగంగా అయితే ఇసిరేస్తాడు. ఇక మన చియాన్ ఆ బ్లేడ్‌ని వైట్ డ్రాగన్ కొమ్ముతో అయితే చేపించుకొని ఉంటాడు. ఇక మన చియాన్ తన వైట్ బ్లేడ్ తీసుకొని ఇప్పుడంతా నేను సిద్ధంగా ఉన్నాను. ఇక మన చియాన్ బ్లాక్ స్వార్డ్‌తో అలాగే వైట్ బ్లేడ్‌తో రాజుతో యుద్ధం చేయడానికైతే సిద్ధంగా ఉన్నాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి ఒక స్వార్డ్‌తో ఒక టెక్నిక్, ఇంకో స్వార్డ్‌తో ఇంకో టెక్నిక్ అదే ఎట్ ఏ టైమ్‌లో యూజ్ చేద్దామని ట్రై చేస్తాడు.
ఇక దాన్ని చూసి మన రాజు అయితే వచ్చేసి, నేను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. నిజంగా నువ్వు ఒక గొప్ప యోధుడని ఒప్పుకోవాలి. కానీ నా ముందు అలాంటి ట్రిక్స్ ఏమాత్రం పనిచేయవు. నువ్వు ఒక చేత్తులో ఒక స్వాట్ టెక్నిక్, ఇంకో చేత్తులో ఇంకో స్వాట్ టెక్నిక్ అదే ఎట్ ఎ టైమ్‌లో యూజ్ చేయాలనుకుంటున్నావు గదా! అది సాధారణమైన పని ఏమాత్రం కాదు. చూద్దాం ఈ టెక్నిక్ ఆ 2 స్వార్లు కలిస్తే ఆపుతాయో అని చెప్పేసి మనోడు తన కీ శక్తితో మల్టిపుల్ అటాక్స్ మన చివన్ పైన అయితే చేస్తాడు. ఇప్పుడు చూద్దాం అసలేం జరుగుతుందో. నిజంగా నువ్వు వాటిని ఆపగలవా లేదా అని చెప్పేసి మనోడు అయితే అంటాడు. ఇక మంచిగాన్ చాలా ఫాస్ట్‌గా వైట్ బ్లేడ్ ఉపయోగించి అక్కడున్న వాడు చేసే ప్రతి ఒక్క అటాక్‌ని డాడ్జ్ చేస్తూ వాటిని నాశనం చేసుకుంటూ చాలా ఫాస్ట్‌గా ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే మనోడు బ్లాక్ స్వోర్డ్ ఉపయోగించి బ్లేడ్ ఘాట్ ఒక టెక్నిక్ అయితే యూజ్ చేస్తాడు. దాన్ని చూసిన మన రాజు కూడా అయితే చూసి షాక్ అవుతాడు. నేను చూస్తుంది నిజంగానే అది బ్లేడ్ ఘాట్ ఒక టెక్నికా? ఇక ఇటు మన రాజు అయితే చూసి వీనికి ఈ యుద్ధంలో ఇంత నైపుణ్యం ఎలా వచ్చింది? వీడికి ఈ శక్తితో సంబంధించిన వాళ్ళతో ఇంతకుముందు ఏమైనా పోరాడాడా ఏంటో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన చివన్ అయితే వచ్చేసి నేను రెడ్ గార్డ్‌కి చాలా థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అతనే నాకు ఈ కీ నైపుణ్యం అయితే నేర్పించాడు. తర్వాత వాటిని నేను నాకు నాకు నచ్చినట్టుగా మాస్టర్స్ అయితే చేసుకున్నాను. ఈ దెబ్బతో మీ పని అయిపోతుందని చెప్పేసి చాలా ఫాస్ట్‌గా మన రాజు పైన అటాక్ చేయడానికైతే వస్తాడు. ఇకప్పుడే మన రాజు తన రక్షణగా అక్కడున్న స్వార్డ్స్ అయితే అడ్డం పెట్టుకుంటూ ఉంటాడు. మన చియాను చాలా వేగంగా ఆ స్వార్డ్స్ అన్నిటిని అయితే డిస్ట్రాయ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటాడు. ఇక ఇటు మన రాజు తన అంతర్గత శక్తి మీద తన పట్టయితే కోల్పోతూ ఉంటాడు. మన చియాన్ పైన చేసే అటాక్స్ కూడా చాలా నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి. ఇక దాన్నంతా చూస్తే మన చియాన్ అయితే ఏంటి తన అంతర్గత శక్తి నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూనే ఉంది. అతను నెమ్మది నెమ్మదిగా ఇక్కడున్న స్వార్డ్స్ పైన పట్టయితే కోల్పోతున్నాడు. ఇక ఇటువైపు మన మండలి పెద్దలైతే వచ్చేసి రాజు బలహీనపడుతున్నాడు. నాకు తెలిసినంత వరకు తనకు తగిలిన అంతర్గత గాయం వల్లే అయ్యి ఉండవచ్చు. ఇక రాజు చూస్తే మన శివాని చూసి ఇదే నాకు సరైన సమయం. రాజు ఇప్పుడు చాలా బలహీనంగా ఉన్నాడు. ఇదే సరైన సమయం అని చెప్పేసి చాలా ఫాస్ట్‌గా అటాక్ చేయడానికి అయితే వెళ్తాడు. ఇక మన శివాని వేగంగా రావడానికి గమనించిన మన రాజు అయితే వచ్చేసి ఇక మనోడు తన ఫుల్ స్ట్రెంత్ ఉపయోగించి ఒక్కసారిగా నేలపైన అయితే తంతాడు. ఇక అక్కడున్న బిల్డింగ్ మొత్తం కూలిపోతూ ఉంటుంది. ఇక ఆ కూలిపోతున్న బిల్డింగ్‌తో మన శివాని ఆపడానికి అయితే మనోడు అక్కడున్న పార్ట్స్ అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక మన రాజు చేసిన అటాక్ ఎక్కడున్న బిల్డింగ్ అయితే కూలిపోతూ ఉంటుంది. ఇటువైపు మనోళ్ళు అంతా మండలి పెద్ద చూసి నిజంగా అది రాజేనా అని చెప్పేసి చాలా షాక్ అవుతారు. నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నా దగ్గరికి వస్తావు. నువ్వు ఏమాత్రం నన్ను టచ్ కూడా చేయలేవు అని చెప్పేసి మన రాజు అయితే అంటాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి అక్కడున్న తన స్వాట్ తీసుకొని మనోడు అక్కడున్న వాటిని అయితే పీస్ పీస్‌గా కట్ చేస్తూ అక్కడున్న మండలి పెద్దలని అయితే కాపడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక చాలా వరకు ఆ బిల్డింగ్ అక్కడున్న వాళ్ళపైన అయితే కూలిపోతూ ఉంటుంది. మన చియాన్ వాటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనోడు వాళ్ళందరిని అయితే సేవ్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మన చియాన్ చాలా ఫాస్ట్‌గా మన రాజు దగ్గరికి అయితే వచ్చేసి తన బ్లాక్ స్వార్డ్‌తో అటాక్ చేద్దామని ట్రై చేస్తాడు. దాన్ని ఆపడానికి మన రాజు కూడా తన స్వాడ్ అయితే అడ్డం పెడతాడు. ఇక 2 స్వార్డ్స్ ఒకరినొకరు టచ్ చేసుకున్న వెంటనే అక్కడున్న బిల్డింగ్ సగానికైతే కూలిపోతుంది. ఇక మన రాజు చేసిన అటాక్‌కి కూడా మన చియాన్‌కైతే డ్యామేజ్ అవుతుంది. మన చియాన్ చేసిన అటాక్ కూడా రాజుకి చాలా వరకైతే డ్యామేజ్ అవుతుంది. ఇక దాన్నంతా చూసిన రాజు ఒకసారిగా అయితే షాక్‌లో అలాగే ఉండిపోతాడు. ఇక మనోడు తన స్వాడ్ తీసుకుంటే మన చియాన్ చాలా డిజైన్‌గా ఆ స్వాడ్‌ని మొత్తాన్ని అయితే ముక్కలుగా నరికేస్తాడు. ఇక మళ్ళీ మన చియాన్ చాలా ఫాస్ట్‌గా అయితే వచ్చేసి ఇక ఇక్కడితో ఇదంతా ముగిసిపోతుందని చెప్పేసి మనం తన వైట్ బ్లేడ్ తీసుకొని మన రాజు పైన అయితే అటాక్ చేస్తాడు. ఇక మన రాజు అటాక్‌ని అయితే బ్లాక్ చేయలేకపోతాడు. ఇక దాన్నంతా చూసిన అక్కడున్న వాళ్ళైతే వచ్చేసి అతని దగ్గర బ్లాక్ స్వాడ్ లేకపోయినా కానీ అతను గొప్ప యోధుడు. నిజానికి బ్లాక్ స్వాడ్ ఎంత గొప్పదంటే అతని దగ్గర అలాంటిది ఇంకొక కత్తి కూడా ఉంది. అది కూడా వైట్ బ్లేడ్. ఇక అక్కడున్న ప్రతి ఒక్కరు మన చివన అలా ఫైట్ చేయడం చూసి అక్కడున్న వాళ్ళైతే ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇక ఇటువైపు మన రాజు స్వాడ్ అయితే వచ్చేసి ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ఉంటుంది. ఇక మన చివన్ చేసిన అటాక్‌కి మన రాజు చాలా వరకు అయితే గాయపడతాడు. ఇక మన చివన్ చేసిన అటాక్‌కి మన రాజు రక్తం కక్కుకుంటూ అలాగే అక్కడే కుప్పకూలి పడిపోతాడు. ఇక ఆ ఫైట్ అంతా చూస్తున్న ఒక వ్యక్తి అయితే వచ్చేసి ఏంటి దెబ్బతో రాజు చనిపోతాడా? వాడు ఏమాత్రం చనిపోకూడదు. వాడు బతికుండడం మాకు చాలా అవసరం. మా పథకాలకు వాడినైతే ఉపయోగించుకోబోతున్నాము. ఇక ఇటువైపు మన చివన్ అయితే వచ్చేసి మన రాజు వైపు చాలా విచిత్రంగా అయితే చూస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు మన రాజు అయితే వచ్చేసి రివర్సల్ బ్లడ్ టెక్నిక్ ఉపయోగించడం వల్ల మనోడు ఒక పిచ్చి పట్టిన మృగంలో అయితే మారిపోయి ఉంటాడు. ఇక దాన్నంతా చూసిన ఉన్నవాళ్ళు అయితే వచ్చేసి ఏంటి డిమాండ్‌కి అసలైన వారసుడు గెలిచాడు. అంటే రాజు ఓడిపోయాడా? ఏంటి మీరంతా మాట్లాడేది నిజంగా నేను ఓడిపోయానా? ఇటువైపు మన రాజు అయితే వచ్చేసి లేదు నేను ఓడిపోవడానికి ఏమాత్రం అంగీకరించలేదని చెప్పేసి మనోడు చాలా కోపంగా ఉంటాడు. ఇక ఇటువైపు ఎవరో గుర్తులేని వ్యక్తి మనతో సౌండ్ టెలిపతి ద్వారా మాట్లాడుతూ ఏంటి నువ్వు ఆ దేశద్రోహి చేతిలో ఓడిపోతున్నావా? నీ కుటుంబాన్ని నాశనం చేసిన 6 ప్రధాన వంశాలను అలాగే వదిలేస్తావా? వాళ్ళపైన ఎటువంటి పగ తీర్చుకోవా అని చెప్పేసి మనోడు ఎవడో సౌండ్ టెలిపతి ద్వారా మన రాజుతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఇంకా ఏమాత్రం నీ ఓటమిని ఒప్పుకోలేదు. లేచి వాడితో యుద్ధం చేయి. నీ ముందు ఉన్న ఆ ద్రోహిని అయితే చంపేయి. వాడి సహాయం చేసిన ప్రతి ఒక్కరిని చంపేయి. వాళ్ళందరిని చంపేసి మళ్ళీ ఒక కొత్త కల్టుని అయితే సృష్టించు. మాలో కలిసిపో. నువ్వు గెలిచేంత వరకు డెమోనికి రివర్సల్ బెట్టింగ్ నీకు సహాయం చేస్తుంది. లేచి వాడితో యుద్ధం చేయి. ఇక అవన్నీ ఎవరో మనతో సౌండ్ టెలిపతి ద్వారా మాట్లాడుతూ చెప్తూ ఉంటారు. ఇక మన రాజు అయితే వచ్చేసి హెల్లీ డెమోనిక్ రివర్సల్ బైట్ టెక్నిక్ అయితే ఫుల్గా యూజ్ చేద్దామని నిర్ణయించుకుంటాడు. ఇక మనకు ఫ్లాష్ బ్యాక్ అయితే చూపెడుతూ ఉంటారు. ఇక మన రాజు ఒక ఫ్లాష్ బ్యాక్‌ని అయితే చూపెడతారు. వాళ్ళ అమ్మని ఎవరో బ్లేడ్ క్లాన్‌కి చెందిన వ్యక్తి అయితే దత్తత తీసుకొని పెంచుకుంటాడు. బ్లేడ్ క్లాన్‌కి వారసులు కావాలని వాళ్ళ క్లాన్‌లోని ఒక గొప్ప యోధుడికి తనని ఇచ్చి అయితే పెళ్లి చేస్తారు. అతని పెళ్ళై చాలా కాలం అయినప్పటికీ తనకు వారసుడు ఏమాత్రం పుట్టలేదు. ఇక తనని పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి భార్యకి అయితే వారసుడైతే పుడతాడు. ఇక కొన్నవే అయితే చేసి ఇప్పుడు నీకు ఇద్దరు వారసులైతే ఉన్నారు. వాళ్ళు ఎవరైనా అసలు వారసుగా ఎన్నుకోవటం అది నీ అవకాశం. ఆ ఇద్దరు డెమోనిక్ అకాడమీలో వారసత్వ పోటీలో పాల్గొనాల్సి ఉంటుంది. వాళ్ళు గెలిచిన వారే వారసుడు.
నేను వాళ్ళిద్దరు డెమోని అకాడమీలో ఉండటానికి అనుమతి ఇస్తున్నానని అక్కడున్న వ్యక్తి అయితే అంటాడు. ఇక ఇటు మన కింగ్ వాళ్ళ అమ్మని అక్కడున్న ప్రతి ఒక్కరైతే అవమానిస్తారు. దానితో తనైతే చనిపోతుంది. ఇక మన చియోన్యో జోగ్ అయితే వచ్చేసి అమ్మ అని చెప్పేసి అక్కడున్న లేడీని అయితే పిలుస్తాడు. నీవు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నేను ఇక్కడ రాని, కేవలం నన్ను రాని అని మాత్రమే పిలువు అని చెప్పేసి ఉంటుంది. మీ అమ్మ చనిపోయింది కేవలం ఇక్కడ నేను మాత్రమే రానిని. నువ్వు కేవలం ఇక్కడున్న క్లాన్కి ఒక సేవకుడిగా మాత్రమే ఉండబోతున్నావు. అంటే గైస్ ఈ వీడియో ఇప్పుడు మన చియోన్తో యుద్ధం చేస్తున్న రాజు అనమాట, ప్రజెంట్ ఉన్న రాజు. బ్రిక్ బ్రదర్, అమ్మ అలా మాట్లాడేందుకు నన్ను క్షమించు. తన తరపు నేను క్షమాపణ నేను కోరుతున్నాను. మరేం పర్వాలేదు, ఇవన్నీ నాకు అలవాటైపోయి నేను ఒకవేళ రాజైన తర్వాత వీటన్నిటి పూర్తిగా మార్చేస్తానని చెప్పేసి మనోడైతే అంటాడు. ఇక మనోడు డెమోని అకాడమీలో వారసత్వ పోటీల కోసం అయితే చేరతాడు. ఇక అక్కడ ప్రతి ఒక్కరైతే వచ్చేసి నువ్వు చాలా అదృష్టం ఉంటుంది, ఎందుకంటే నువ్వు 6 ప్రధాన అంశాలు అయితే పుట్టావు. ఇక ఇటు మన రాజు అయితే వచ్చేసి ఒకవేళ నా తమ్ముడు రాజు అయితే వీటన్నిటి పూర్తిగా మార్చేస్తాడని చెప్పేసి భావిస్తాడు. ఇక ఇటువైపు డెమోని అకాడమీలో వాళ్ళ తమ్ముడు అయితే వచ్చేసి కేవలం 3 సంవత్సరాలని ఫిఫ్త్ టెస్ట్ పాస్ అయ్యి మనోడు చాలా వేగంగా ఎదుగుతూ ఉంటాడు. ఇక మనోడు వాళ్ళ అన్నయ్యతో మాట్లాడదామని ట్రై చేస్తే ఇంకెప్పుడు నన్ను అలా పిలవద్దని చెప్పేసి వాళ్ళిద్దరు గొడవ పడతారు. ఇటు మనోడు అయితే వచ్చేసి ఇదంతా డెమోని అకాడమీ సరిగ్గా పర్ఫామ్ చేయడం వల్లే కదా, ఇక ఎప్పుడు నేను శిక్షణ తీసుకోకూడదని చెప్పేసి భావిస్తాడు. ఇక ఇటువైపు డెమోని అకాడమీలో అయితే వచ్చేసి ప్రతి ఒక్కరు టీం ఫామ్ చేసుకోమని చెప్తారు. ఇక ఇటువైపు మన రాజు వాళ్ళ తమ్ముడు టీంలో ఒకనైతే చేర్చుకుంటాడు. ఇక మనోళ్ళు డెమోని అకాడమీలోకి వచ్చి దాదాపుగా 4 సంవత్సరాలు పూర్తి కాబోతూ ఉంటాయి. ఎలాగైతే ఇప్పుడు 6 ప్రధాన వంశాలు అయితే వచ్చేసి మన చియోని టార్గెట్ చేసి చంపాలనుకున్నారో వాడిని కూడా అదే విధంగా టార్గెట్ చేసి చంపుదామని భావిస్తారు. మాస్టర్, 6 ప్రధాన వంశాలు కలిసి మిమ్మల్ని చంపాలని ప్లాన్ చేస్తే అందులో మీ అన్నయ్య కూడా ఉన్నాడు. నాతో జోక్స్ వేయొద్దు. నా అన్నయ్య ఎప్పుడూ నా పైన దాడి చేయాలని ఏమాత్రం భావించలేదు. నేను చెప్పేది నిజం మాస్టర్, కావాలంటే వాళ్ళు కలుసుకునే చోటుకి మిమ్మల్ని తీసుకెళ్లి చూపిస్తానని అంటాడు. ఇక ఇటువైపు 6 ప్రధాన అంశాలు అందరూ కలిసి ఒక చోట చేరి కేవలం 10 రోజుల్లో మన శిక్షణ మొత్తం ముగిసిపోతుంది. బయటికి పోయిన వెంటనే వాడిపైన దాడి చేసి చంపుదామని అంటారు. కానీ ఆ ప్లాన్ కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఏమాత్రం ఒప్పుకోరు. ఏంటి మరి నీ ఉద్దేశం ఏంటి? వాడిని తమ్ముడు కదా, నిజంగా నువ్వు వాడిని చంపాలని భావిస్తున్నావా? అవును, నేను వాడిని చంపాలని భావిస్తాను. వాడు ఏమాత్రం రాజుగా ఉంటాను ఏమాత్రం నేను ఒప్పుకోను. నేనే వాడిని చంపి రాజునవుతానని అంటాడు. అది విన్న మనోడైతే షాక్ అవుతాడు. నిజంగా ఇక్కడ మాట్లాడుతుంది మా అన్నయ్యనా? ఎప్పుడు నా పక్కనే ఉంటానని మాట ఇచ్చాడు, కానీ ఇప్పుడు వారసత్వ పోటీల కోసం రాజు అవడానికి నన్నే చంపుతున్నాడా? ఇక అదంతా విన్న మనోడైతే చేసి చాలా వరకు అయితే బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు చూడండి మాస్టర్, నేను చెప్పింది నిజమే కదా? ఒక్క నిమిషం నాకు ఒక ప్రశ్న అయితే ఉంది. ఇదంతా నువ్వు నాకెందుకు చూపెడతావు? అసలు ఈ విషయాలని నాకెందుకు చెబుతున్నావని అంటాడు. నిజానికి ఈ విషయం నీకు తెలుసా? మీ అమ్మ నీ బ్లేడ్ క్లాన్ దత్తత తీసుకోక ముందు తను మా క్లాన్కి సంబంధించినది. నీకు తెలుసు కదా బ్లేడ్ క్లాన్కి సంబంధించిన వాళ్ళు మీ అమ్మని ఎంతైతే హింసించారో. మీ అమ్మని హింసించి చంపిన వాళ్ళు, అవమానికి గురి చేసి చంపిన వాళ్ళందరినీ నువ్వు ఇప్పుడు చంపి పగ తీర్చుకోవాలని అంటాడు. కానీ నేను ఒక్కడిని ఎలా? ఇది ఎలా సాధ్యమవుతుంది? వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మీరొక్కరే వాళ్ళందరిని చంపడానికి ఒక మార్గం అయితే ఉంది. ఇక ఎటు మనోడైతే వచ్చేసి 6 మండలకు సంబంధించిన వారసులు అందరిని అయితే చంపేస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ తమ్ముడి దగ్గరికి అయితే వస్తాడు. అసలు ఏంటిది, డెమోనిక్ రివర్సల్ బ్రేక్ టెక్నిక్కా? దయచేసి నన్ను క్షమించు, మా ఇద్దరం సోదరులను దయచేసి నన్ను చంపకుండా వదిలేయని చెప్పేసి అంటాడు. ఇది చూడ్డానికి అచ్చం డెమోనిక్ రివర్సల్ బ్రేక్ టెక్నిక్ లాగే ఉంటుంది, కానీ ఇది ఆ టెక్నిక్ ఏమాత్రం కాదు. ఇది చూడ్డానికి దానిలా ఉంటుంది, ఇది ఏమాత్రం ఆ టెక్నిక్ కాదు. ఇది హెల్లీ రివర్సల్ బ్లేడ్ టెక్నిక్. బ్రదర్ నన్ను క్షమించి వదిలే, ఇక ఎప్పుడు ఇలాంటి తప్పు చేయనని చెప్పేసి అంటాడు. కానీ మనోడు చాలా కోపంగా చంపేద్దామని ఉంటాడు. ఇక అక్కడ నువ్వైతే అయితే వచ్చేసి అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు? ఈ రోజు ఇక్కడ రాత్రి ఏం జరిగిందో ఎవరికి తెలియదు, కాబట్టి వెంటనే వాడిని చంపేయని అంటాడు. ఇక మనోడు తన స్వార్తో వాడిపైన అటాక్ చేసి వాని చేతినైతే నరికేస్తాడు. భయపడకు, నేను నేను చంపను. ఇప్పుడు నువ్వు కుక్కలా నా కాళ్ళ కింద పడి ఉండాలి. నేనేం చెప్తే అలాగే చేయాలి. ఇక మనోడు అలా చేసినందుకు మనోడైతే జైల్లో పెడతారు. హెల్లీ రివర్సల్ బ్లేడ్ టెక్నిక్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు, కానీ దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. చనిపోయిన వాళ్ళు వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా భావిస్తారు. ఇక ఇటువైపు చనిపోయిన వాళ్ళ అమ్మ అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఆ పాస్టర్ గారిని ఎందుకు అలా వదిలేసావు? అని చంపి ఉండాల్సింది కదా. లేదు, ఇదంతా నా భ్రమ అని చెప్పేసి మనోడైతే భావిస్తూ ఉంటాడు. ఇక మనోడు కొన్ని రోజుల తర్వాత బయటకు వచ్చిన వెంటనే అక్కడ ఉన్న 4 ప్రధాన వంశాలకు చెందిన వారసులు అందరిని అయితే చంపేస్తాడు. ఇక స్వాడ క్లాన్‌కి చెందిన కల్ట్ వ్యక్తి అయితే మనోడిని కాపాడతాడు. నేను డెమోనిక్ రివర్సల్ బ్లేడ్ టెక్నిక్ గురించి అయితే కొన్ని ప్రయోగాలు చేస్తున్నా. ఆ విషయం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరో తెలియకుండా నువ్వే చూసుకో అని అంటాడు. నా దగ్గరికి ఏమాత్రం అసలు రావద్దు. నువ్వు దాన్ని యూజ్ చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నావు, కానీ నీ భ్రమల వల్ల నేను ఎంత కంగారు పడుతున్నానో నీకు తెలుసా? నువ్వు కేవలం మా అమ్మకు తెలిసిన బంధువు అని నేను ప్రాణాలతో వదిలేస్తావు. ఇంకెప్పుడు నా దగ్గరికి రాగని చెప్పేసి వాని టీమ్మేట్తో కొట్టడాకని చెప్తే వెళ్ళిపోతాడు. ఏంటి, నిజంగా నువ్వు దాన్ని ఏమాత్రం యూజ్ చేయొద్దు అనుకుంటున్నావా? అది ఒక్కసారి యూజ్ చేస్తే మళ్ళీ మళ్ళీ యూజ్ చేయాలనిపిస్తుంది. ఇక మనోడు అప్పుడున్న రాజుతో మాట్లాడుతూ అసలు మీరెందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? నన్నెందుకు అలా చేస్తున్నారు? అసలు మీరెందుకు నన్ను కల్టుగా ఉన్న వ్యక్తిని ఎన్నుకుంటున్నారు అని చెప్పేసి మనోడైతే అడుగుతాడు. నువ్వు కల్టు ఒక వ్యక్తిగా ఉండడానికి నీకు అర్హత ఉంది, అందుకే నేను ఎంచుకున్నాను. ఇక పునరాజు మనోడిని కల్టివేటర్గా అయితే ఎంపిక చేసుకుంటాడు. దాని అక్కడ మిగతా మండలి పెద్దలు ఏమాత్రం ఒప్పుకోరు. గ్రాండ్ మాస్టర్ నన్ను ఏమాత్రం కాపాడలేడు, కాబట్టి నేనే శిక్షణ తీసుకోవాలని చెప్పేసి మన రాజు అయితే భావించి శిక్షణ తీసుకుంటూ ఉంటాడు. అంటే ఇప్పుడున్న మన ప్రజెంట్ రాజు అయితే వచ్చేసి అప్పుడు తన సేవకురాలుగా పనిచేస్తున్న మన చియానో వాళ్ళ అమ్మతో ప్రేమలో పడతాడు.
ఇక మన చియాన్ వాళ్ళ అమ్మాయితో వచ్చేసి ఈ విషయం ఎవరికీ తెలియకూడదని కంచెతో దూరంగా వెళ్ళిపోతానని అంటుంది. కానీ మన రాజు ఏమాత్రం ఒప్పుకోడు. మనోడు కల్ట్ మెంబర్స్ని అయితే ఒప్పించడానికి అయితే ట్రై చేస్తారు. ఎవరు ఏమాత్రం ఒప్పుకోరు. కానీ మనోడు తనని సేఫ్ అయితే ఒక చోట పెడతాడు. ఇక మిగతా వాళ్ళైతే వచ్చేసి మన చియాన్ వాళ్ళ అమ్మనైతే చంపుదామని ప్లాన్ చేస్తారు. ఇక అదే సమయంలో వాళ్ళకైతే ఒక చోట యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇక ఆ యుద్ధంలో అయితే వచ్చేసి మనోళ్ళ సైన్యం అయితే చాలా వరకు అయితే ఓడిపోతుంది. ఇక రాజు రావడం తప్ప వేరే మార్గం లేకపోవడంతో మనోడైతే యుద్ధంలోకి రావాలని నిర్ణయించుకుంటాడు. నిజానికి నేను నీ దగ్గరే ఉన్నాననుకున్నా కానీ పరిస్థితులు ఏమాత్రం అనుకూలించట్లేదు. అక్కడ మన సైన్యం అయితే చనిపోతుంది. అక్కడికి వెళ్ళాలని చెప్పేసి మనోడైతే అంటాడు. ఇక మన రాజు యుద్ధంలోకి వెళ్ళి అక్కడున్న సైన్యంతో అయితే యుద్ధం చేస్తూ ఉంటాడు. చాలా సేపటి వరకు మనోడు యుద్ధం చేసినా కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. ఇక కొన్న వ్యక్తి మన రాజుపై అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ అటాక్స్ మన రాజు ఏమాత్రం ఆపలేకపోతాడు. ఇక దాంట్లో మనోడైతే ఓడిపోతూ ఉంటాడు. ఇప్పుడు నిన్ను తర్వాత నీ క్లాన్ మొత్తాన్ని చంపేస్తానని అంటాడు. ఇక మన రాజు అయితే వచ్చేసి నేను ఉండగల ఏమాత్రం జరగని అని చెప్పేసి మనోడు హెల్లీ రివర్సల్ బెక్టిక్ని యూజ్ చేసి కొన్ని క్షణాల్లోనే వాడైతే ఓడించేస్తాడు. ఇక మనోడు హెల్లీ రివర్సల్ బెట్టింగ్ యూజ్ చేసి వాడిని ఓడించడం వల్ల మళ్ళీ మనోడు కల్ట్కైతే తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన వెంటనే మన చియాన్ వాళ్ళమ్మ చనిపోయిందని తెలుసుకుంటాడు. ఇక ఆ విషయం తెలుసుకున్న మనోడు చాలా వరకు అయితే బాధపడతాడు. అసలు అది ఎవరు చేశారని తెలుసుకోవడానికి అయితే మనోడు ప్రయత్నిస్తాడు. ఇక మన డాక్టర్ బెక్కీ అయితే వచ్చేసి తను మైక్రో పాయిజన్ ద్వారా చనిపోయిందని అంటారు. అసలు అది ఎవరు చేస్తారో కనుక్కోవడానికి మనోడు చాలా ట్రై చేస్తారు కానీ ఏమాత్రం తెలియదు. ఇక మనోడు తననే గాయపరుచుకుంటూ చాలా వరకు అయితే బాధపడుతూ ఉంటారు. ఒకవేళ ఎవరన్నా చియాన్ని కూడా చంపేస్తారని చెప్పేసి మనోడు చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇక అలా మనోడు కొన్ని రోజుల తర్వాత నార్మల్గా అయితే మారిపోతాడు. కానీ మనోడు అయితే వచ్చేసి 6 ప్రధాన వంశాలు కలిసి నా భార్యను చంపారు. వాళ్ళెవరో తెలుసుకోవాలని చెప్పేసి మనోడు ఎంత ట్రై చేసినా కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. ఒకవేళ నేను మళ్ళీ తప్పు చేస్తే ఖచ్చితంగా చియాన్ యోగుని చంపేస్తారని చెప్పేసి మనోడైతే భావిస్తాడు. కనీసం చియాన్ యోగునన్నా కాపాడుకోవాలని చెప్పేసి మన చియాన్ అయితే వాడు దూరం పెడుతూ ఉంటాడు. ఇక అప్పుడు అక్కడ మన గ్రేట్ గార్డెన్ అయితే వచ్చేసి మాస్టర్ మన చియాన్ యోగుని వాళ్ళు ఎటువంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవద్దని నిర్ణయం తీసుకోమన్నారు. అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఎటువంటి మార్షల్ ఆర్ట్ టెక్నిక్ నేర్చుకోకపోతే వాళ్ళని సులభంగా చంపేయవచ్చని వీళ్ళు భావిస్తున్నారా? మాస్టర్ ఇప్పటికే మాస్టర్ చియాన్ యోగుల్లో దాదాపుగా మైక్రో పాయిజన్స్ కొన్ని ఉన్నాయని మన డాక్టర్ బెక్ అయితే చెప్పాడు. ఇక అంతమైన మన రాజు అయితే వచ్చేసి అసలు ఇదంతా ఎవరు చేశారు? నేను వాళ్ళు కనుక తెలిస్తే వాళ్ళని ఊరికే వదిలిపెట్టానని చెప్పేసి అనుకుంటాడు. నేను యుద్ధానికి దూరంగా ఉన్నప్పుడు ఇదంతా పథకం ప్లాన్ చేశారు కదా. ఇక మన రాజు అయితే వచ్చేసి మన చియాన్ని చాలా సేఫ్గా పెంచుదామని ట్రై చేస్తాడు. కానీ వాళ్ళ అమ్మని చంపింది ఎవరో తెలుసుకోవటానికి మన చియాన్ని ఎరగా వేసి చియాన్ వాళ్ళ అమ్మని చంపింది ఎవరో తెలుసుకొని మన తలని చంపుదామని చెప్పేసి మనోడైతే భావిస్తాడు. ఇక అలా దాదాపుగా 10 సంవత్సరాలు అయితే గడిచిపోతాయి. ఇక అప్పుడే మన చియాన్ కూడా అయితే డిమోని అకాడమీలో అయితే అడుగు పెడతాడు. ఇక అప్పుడే అక్కడ మన రాజు కూడా అయితే వస్తాడు. మన చియాన్ చూసి మనోడు చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే తను వాళ్ళ అమ్మ పోలిక అని చెప్పేసి మనోడు చాలా కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక మన రాజు రెడ్ గార్డియన్తో మాట్లాడుతూ రెడ్ గార్డియన్ నా కొడుకు పైన ఆసక్తి చూపిస్తున్నాడు. అది నిజమేనా? అవును మై లార్డ్ అని చెప్పేసి అంటాడు. ఇక మన రాజు అయితే వచ్చేసి వాడి మీద కొంచెం శ్రద్ధ చూపిమను. ఎందుకంటే నా కొడుకు మొదటి టెస్ట్లో రెండవ టెస్ట్లో ఫెయిల్ అవటం నాకు ఏమాత్రం నచ్చదు. కాబట్టి కుదిరితే వానికి శిక్షణ ఇవ్వమని చెప్పు. నేను చెప్పానని ఏమాత్రం చెప్పకు. దీన్ని రహస్యంగా ఉంచు. ఇక 3 సంవత్సరాల తర్వాత జెజియాంగ్ పైన ఎవరో దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని చేజిక్కించుకున్నారని వింటాడు. ఇక అది విన్న మన రాజు అయితే వచ్చి మన ప్రదేశాన్ని మనమే చేజిక్కించుకోవాలని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్తాడు. ఇక మన రాజు అయితే వచ్చేసి మన చియాన్ గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. నేను వెంటనే తిరిగి వెళ్ళాలి. ఎందుకంటే అతను ఏమాత్రం ఒంటరిగా వదలలేను. ఇక అప్పుడే మన రాజు 6 బ్లేడ్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్కి చెందిన వ్యక్తితో అయితే పోరాడతాడు. ఇక మనోడు ఏమాత్రం వాని పైన ఎటువంటి అటాక్ చేయలేకపోతాడు. వాడి తిరిగి మనోడి పైన అటాక్ చేసి చాలా వరకు అయితే గాయపరుస్తాడు. నిజం చెప్తున్నా ఇది ఏమాత్రం నువ్వు కాదు అని చెప్పేసి మనోడిని చంపడానికి అయితే ట్రై చేస్తాడు. ఇక అప్పుడు మన రాజు అయితే వచ్చేసి లేదు ఇక్కడ నేను ఏమాత్రం చనిపోలేనని చెప్పేసి మన చియాన్ని వాళ్ళ అమ్మని గుర్తు తెచ్చుకుంటాడు. నేను ఆ కుర్రాన్ని ఏమాత్రం ఒంటరిగా వదలలేనని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే అక్కడ ఒక ముసలాయన అయితే వచ్చేసి మై లార్డ్ మీరు ఎప్పుడు దయచేసి ఆ టెక్నిక్ మళ్ళీ యూజ్ చేయొద్దు. మీరు కనుక అది యూజ్ చేస్తే ఇప్పుడున్న పరిస్థితి కన్నా చాలా విపరీతంగా మారిపోయే అవకాశం ఉందని అంటాడు. నాకు ఇది తప్ప వేరే అవకాశం లేదు. కాబట్టి నేను మళ్ళీ అదే టెక్నిక్ ఉపయోగించాలని చెప్పేసి మనోడు హెల్లీ రివర్సల్ బ్యాక్ టెక్నిక్ యూజ్ చేసి వాడిపైన అయితే యుద్ధం చేస్తాడు. కానీ మనోడు ఎంత యుద్ధం చేసినా కానీ వాడిని ఏమాత్రం పెద్దగా గాయపరచలేకపోతాడు. ఇక తర్వాత మనోడు కళ్ళు తెరిచి చూసేసరికి మనోడు ఎదురుగా గ్రేట్ గార్డెన్ అయితే ఉంటాడు. అసలు నాకేం జరిగింది నాకేం సరిగా గుర్తుకు రావట్లేదు అని చెప్పేసి మన రాజు అయితే అంటాడు. ఇక మన గ్రేట్ గార్డెన్ వచ్చేసి ప్రభు మీకేం కాదు మీరు బాగానే ఉన్నారు. మన శత్రువులు వెనక తగ్గారని అంటాడు. ఇక అప్పుడే మన రాజుకు చనిపోయిన వ్యక్తి అయితే కనపడతాడు. ఇక మన రాజు చనిపోయిన వాళ్ళ అన్నయ్య అయితే కనిపించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఎప్పుడు ఆ టెక్నిక్ మళ్ళీ యూజ్ చేయొద్దని అంటాడు. ఇక అప్పుడే మనోడు వాళ్ళతో గడిపిన ప్రతి ఒక్క క్షణాన్ని గుర్తు తెచ్చుకొని మనోడు చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇక కట్ చేస్తే స్టోరీ అయితే ప్రెజెంట్గా అయితే వచ్చి ఉంటుంది. ఇక మన రాజును చూసిన అక్కడ ప్రతి ఒక్కరు అయితే వచ్చేసి నిజంగా అతను చూడడానికి ఒక మాస్టర్లా ఉండాలని చెప్పేసి అందరూ తనని చూసి అయితే భయపడతారు. ఇక దాన్ని చూస్తున్న ఇంకొక అతను అయితే వచ్చేసి నువ్వు సరిగ్గానే చేస్తున్నావు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీకు అడ్డు తొలగించు 6 మండల పెద్దలతో సహా. అప్పుడే నేను వేసిన పథకం పనిచేస్తుందని అంటాడు. ఇక మన రాజు తన పూర్తి శక్తిని రిలీజ్ చేసి అక్కడున్న ప్రదేశం మొత్తం అయితే నాశనం చేస్తూ ఉంటాడు. ఇక ఆ బిల్డింగ్ అంతా కూలిపోతూ అక్కడున్న వాళ్ళ పైన అయితే పడుతూ ఉంటుంది. ఇక మంచిగా జ్ఞాన సాయంతో అక్కడున్న వాళ్ళని అయితే కాపడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక మనోడు చాలా ఫస్ట్ అక్కడ కూలిపోతున్న ప్రతి ఒక్క పిల్లని నాశనం చేస్తూ వాళ్ళందరూ అయితే సేవ్ చేస్తూ ఉంటాడు. అదే రేంజ్లో మన రాజు కూడా అక్కడున్న ప్రదేశం మొత్తం అయితే నాశనం చేస్తూ ఉంటాడు.
ఇక మన చియాన్ చాలా ఫాస్ట్‌గా వెళ్లి మన రాజు మొహం పైన చేయిబెట్టి మనోడు ఒక హై వోల్ట్ ఎలక్ట్రిక్ షాక్ అయితే ఇస్తాడు. ఇక మన చియాన్ యానిమేషన్ సహాయంతో మనోడు హెల్లీ రివర్సల్ బెట్టింగ్ యూజ్ చేయడం వల్ల దానికి యాంటీడోట్ మన చియాన్ ముందుగానే కనిపెట్టి మన రౌండ్‌కైతే నయం చేస్తాడు. ఇక మన చియాన్ మళ్ళీ మన రాజునైతే నార్మల్ మనిషిగా అయితే చేసేస్తాడు. ఇక దాన్నంతా చూసి నాకున్న మండలి పెద్దలతో సహా ఎవరు ఏమాత్రం నమ్మలేకపోతారు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి ఇదంతా నేను ముందుగానే ప్లాన్ చేయడం వల్ల కొంచెం మంచిదైందని చెప్పేసి భావిస్తాడు. నిజానికి ఆ విషయం మన గ్రేట్ గార్డ్ అయితే వచ్చేసి మన చియాన్‌కి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంటాడు. రాజు హెల్లీ రివర్సల్ బై టెక్‌ని యూజ్ చేస్తున్నాడని. ఇక అది తెలుసుకున్న మన చియాన్ ముందుగా దానికి యాంటీడోట్ అయితే తయారు చేసుకుంటాడు. నిజంగానే అంటే మీకేమాత్రం ఇష్టం లేదనుకున్నా. కానీ మీరు నన్ను కాపాడడం కోసం నన్ను దూరంగా పెట్టారని నాకేమాత్రం తెలియదు. నిజమేంటి మీ నోటి మాటే వింటాను నాన్న అని చెప్పేసి మంచివాన్ అయితే అంటాడు. ఇకప్పుడే మంచివాన్ చాలా ఫాస్ట్‌గా అక్కడున్నవాడి దగ్గరికి వెళ్లి వాడి గొంతు పట్టుకొని అసలు ఎవర్రా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటాడు. ఇక ఇక్కడితో ఈ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేస్తే కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయండి.